తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ఎక్సైజ్ అధికారుల డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపాలి కృష్ణారావు పాల్గొన్నారు. మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు చితికిపోతుందని, అరాచక శక్తులను సమాజం నుంచి పారిపోయేలా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు మంత్రి పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన కానిస్టేబుల్ సౌమ్య బలిదానం వృధా పోనివ్వమని, ఇప్పటికే ఆమె కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సాయం అందించామని గుర్తు చేశారు. ముఖ్యంగా స్మగ్లర్ల ఆగడాలను అరికట్టే క్రమంలో అధికారుల రక్షణ కోసం వారికి ఆయుధాలు ఇచ్చే అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి వెల్లడించారు. ఈ యొక్క డ్రగ్స్ను రకరకాల ఎందుకంటే ఈ యొక్క డ్రగ్స్ బారిన పడి చాలా కుటుంబాలు పూర్తిగా ధ్వంసం అయిపోయి చితికిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే మీకు ఈ యొక్క డ్రగ్స్ను ఏరివేసే దాంట్లో మీకు ఏమేం కావాలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, ఇతర సమాచారం కావచ్చు, అందుకే ఆ రోజు నేను ఈ ఇన్సిడెంట్ జరగక ముందుకే ఒక సమీక్షలో ప్రాబబ్లీ ఆల్మోస్ట్ ఐ థింక్ మోర్ దెన్ 9 months బ్యాక్ ఒక సమీక్షలో ఎందుకు మీకు వెపన్స్ ఇవ్వడం లేదు, వెపన్స్ ఇవ్వాలని చెప్పని దాని తక్షణమే ఆ ఫైల్ కూడా ప్రాసెస్ చేసి పంపని చెప్పడం జరిగింది. ఆ రోజునే ఆ ఫైల్ రాగానే 100% మీకు అందరికీ కూడా ఎట్లయితే, ఎందుకంటే క్వశ్చన్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పనిలో ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు ఆ సేఫ్టీ సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి ఎట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్కి ఆయుధాలయో మీ అందరూ కూడా ఆయుధాలు ఇచ్చేందుకు అర్థం చేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకపోవడం కోసం ఇటువంటి సమాచారం వచ్చినప్పుడు ఒకరు కాకుండా 10 మంది వెపన్స్తో కలిసి వెళ్ళేటువంటి కార్యక్రమం జరగాలి. కాబట్టి మీకు వీళ్ళు త్వరలో ఆ వెపన్స్ కూడా ఇప్పించే కార్యక్రమం చేసి మళ్ళీ మీకు ట్రైనింగ్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్ర పొలిమేరు నుంచి తరిమేసే కార్యక్రమం జరగాల.